Namaste, Krishnam Vande Jagadgurum. Welcome to Vibha Meditation Vibes. So, welcome Manasa, and best of luck for your new journey, the true journey. అంటే స్పిరిచువల్ జర్నీ అనేది రియల్గా సోల్ జర్నీ అనమాట. సో దాని గురించి నీ ఎక్స్పీరియన్సెస్, మెడిటేషన్లోకి నువ్వు ఎలా వచ్చావు, ఎలా చేస్తున్నావు నీ సాధన అనేది చెప్పమ్మా. నమస్తే అండి అందరికీ. నా పేరు మానస. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి నేను ఆనాపాన సతీ ధ్యాన మార్గంని మనకి ముందుగా ఇంట్రడ్యూస్ చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా వందనాలు. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక 11 months నుంచి మెడిటేషన్లోకి వచ్చాను. అంటారు కదా పూర్వజన్మ సువాసనలు అని, బహుశా అదేనేమో మరి తెలీదు, కానీ నాకు ఫస్ట్ బై బర్త్ నుంచి కొంచెం స్పిరిచువాలిటీ మీద నమ్మకం అన్నమాట. సరే ఏంటి అసలు ఎందుకు చేయాలి మెడిటేషన్ ఏంటి అనేది నేను స్పిరిచువల్ రియాలిటీ అనే వీడియో నేను చూశాను. నేను చూసిన తర్వాత నాకు నిజంగా అందులో ఉన్న ఎసెన్స్ అనేది అర్థమైందండి. అర్థమైన తర్వాత నేను ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా నేను ఒక ప్రాసెస్లో ఉన్నాను అని భావించుకొని ప్రతిరోజు కూడా నేను మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour ఆపకుండా చేసేదాన్ని. ఏ రోజులైనా ఒక గంట మనం కేటాయించగలం కదా. సో నేను అలా కేటాయించి చేయడం జరిగింది. తర్వాత రాను నాకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని జరిగాయి. మా అక్క, మా పెద్దమ్మ కూతురు సెలవులకి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అక్కడ తననే ఫాలో అవ్వాలి అని అనిపించేది. మరి ఆ సోల్ కనెక్షన్ ఏంటో నాకు తెలియదు, కానీ తను వేసే లిప్స్టిక్స్ దగ్గర నుంచి కావచ్చు, నెయిల్ పాలిష్ దగ్గర నుంచి కావచ్చు, ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా తను ఏది చేస్తే నేను అది చేసేదాన్ని అనమాట. తన దగ్గర నుంచి అంటే తను ఏం చేసేదో నేను అడిగేదాన్ని అనమాట, నాకు కూడా అది ఇవ్వు అని. తర్వాత అక్క 18 years నుంచి మెడిటేషన్లో ఉన్నారండి. అలానే తను చెప్పే కంటెంట్ని కూడా నేను తీసుకోగలిగాను. చిన్నప్పుడు ఎలా అయితే లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్లు తీసుకున్నానో అలాగే అక్క చెప్పే కంటెంట్ని కూడా నా సోల్ అనేది కంప్లీట్గా యాక్సెప్ట్ చేయగలిగింది అనమాట. తను చెప్పే కొద్దీ వినాలనిపించేది, చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఈ టాపిక్స్ అన్నీ కూడా. ఇలా మెడిటేషన్కి చేశాను, నాకు అలా ఎక్స్పీరియన్స్ అయిందని కానీ, లేకపోతే ఆ సిచ్యుయేషన్లో నేను ఎలా బిహేవ్ చేశాను అనే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కూడా అక్క నాకు చెప్తూ ఉండేది. బట్ నేను అది ఇంట్రెస్ట్గా వినేదాన్ని. ఆఫ్టర్ దాట్ నేను ఒక 11 months క్రితము మా ఆదిత్య ఇంపీరియల్ హైట్స్లో మాలతి మేడం గారని పక్క బ్లాక్లోనే ఉంటారు, ఆవిడ ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి నా సోల్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. వాట్ ఈజ్ మెడిటేషన్, ప్రాక్టికల్గా ఇందులో ఏముంది అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. దాని ఎసెన్స్ నేను అప్పుడు ఫీల్ అవ్వాను. అప్పటి వరకు థియరిటికల్ క్లాసెస్ విన్నాను నేను మా అక్క దగ్గర నుంచి. ప్రాక్టికల్ క్లాసెస్కి వచ్చేసరికి ఇక్కడ నేను మెడిటేషన్లో కూర్చున్న దగ్గర నుంచి కూడా నాకు ఎక్స్పీరియన్స్ డే బై డే ఒక్కొక్క రోజు ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉండేదన్నమాట. ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది ఒక మండల దీక్ష అని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక 40 days నువ్వు ఆపకుండా చేయాలి. మనం ఈ ధ్యానంలోకి తీసుకున్నప్పుడు మనం ముందుగా తెలుసుకోవాల్సింది మన శ్వాసే మన గురువు. శ్వాసను మించిన గురువు లేడు. మన శ్వాస మీద ధ్యాస, మన ధ్యాస అంతా మన శ్వాస మీదే ఉండాలి. స్టార్టింగ్లో అనుకుంటారు చాలామంది, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తున్నాయండి, నాకు ధ్యానం కుదరట్లేదు. నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకునేదాన్ని, ఏంటి కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తాయి కదా, రాకుండా శ్వాసనే ఎలా గమనించాలి అని అనుకునేదాన్ని. ఆలోచనలు వస్తున్నాయో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ పోగా మధ్యలోకి వచ్చేసరికి ఒక ఆలోచనకి మరొక ఆలోచనకి మధ్య గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ గ్యాప్ అనేది ఏర్పడడమే మనము ఆ ధ్యానంలోకి పరిపూర్ణంగా కూర్చున్నట్టు అన్నమాట. అంతేకాని నాకు ఆలోచనలు వస్తున్నాయి, నాకు శ్వాస మీద ధ్యాస కుదరట్లేదు అని మధ్యలో విడవకుండా దాన్ని ఎంతో 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 సాధన చేస్తూ ఉంటే మనకి ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి. మన లైఫ్లోనే తీసుకుందాం. మనం నిద్ర లేచింది మొదలు ఏం చేస్తాం, మనల్ని మనము ఒక 2 hours ఒకసారి గమనించుకుందాం. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ వాళ్ళ దినచర్యలో 2 గంటలకైనా కనీసము వాళ్ళు ఏదో ఒక కార్యం చేస్తూ ఉంటారు, ఒక క్రియ
అయి ఉంటారు, ఒక పని చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్నో ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు, పిల్లల్ని అరవచ్చు, హస్బెండ్తో మాట్లాడవచ్చు, ఎవరితోనో మాట్లాడవచ్చు, సడన్గా కాలింగ్ బెల్ కొట్టి ఎవరో మన ఇంట్లోకి రావచ్చు. ఆ 2 గంటలు, ప్రతి 2 గంటలకి మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనల్ని మనము ఎంతగానో తెలుసుకోవచ్చు. ఈ 2 గంటల్లో నేనేం చేశాను, నేను ఎక్కడ కోప్పడ్డాను, నేను ఎక్కడ రాంగ్గా బిహేవ్ చేశాను. అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసుకున్నావు. ఎగ్జాక్ట్లీ. అంతకుముందు అబ్జర్వేషన్ ల్యాక్ అయిపోయింది. లేదు. అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్ పెరుగుతుంది. అంటే ఒక ఎరుక స్థితిలో ఉండి మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాం. అంటే ఇక్కడ నీకు అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ అది మెయిన్ పాయింట్. ఓకే. ఓకే. ఆ తర్వాత ఆ అవేర్నెస్ పెరిగిన స్థితిలో డైలీ రొటీన్ వర్క్ లో కానీ ఇంకేదైనా స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడం కానీ నీ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోగలిగావు? మరి రోజు పొద్దున 1 గంట ధ్యానం చేశాను, రాత్రి 1 గంట ధ్యానం చేశాను అన్నావు. యాక్చువల్గా మనసుని మనం కంట్రోల్ చేయలేం. బట్ ఒక టెక్నిక్ ఉంటుంది ఇక్కడ. అంటే ఆనాపానసతి ద్వారా మనసును మనము స్థిరంగా ఏర్పరచుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం అనేది మనం చేస్తున్నాం ఇక్కడ. దాంట్లో నువ్వు వాట్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ద లైఫ్? నేను ఈ ఆనాపానసతి ధ్యానంలో నేను మెయిన్గా కనెక్ట్ అయింది నా మనసుకి ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. వాటిని మనము ఎలా నియంత్రించుకోవాలి, అవి నియంత్రించుకుంటే మనం ఎంతో సంతోషంగా ఉండొచ్చు. నేను నాకు మనసుకి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నా మనసులో ఎప్పుడైనా ఎమోషన్స్ ఏదైనా వచ్చినప్పుడు, వాట్ ఎవర్ ద ఎమోషన్స్ మేబీ, వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ మేబీ, ప్లీజ్ యాక్సెప్ట్ ద సిచ్యుయేషన్. నాకు ఈ ధ్యానంలో నచ్చిన ఏకైక పదం యాక్సెప్ట్ అండి. ప్రతి దాన్ని యాక్సెప్ట్ వాట్ ఇట్ ఈజ్ అనేది మనము ముందుగా నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైతే సిచ్యుయేషన్ మనం యాక్సెప్ట్ చేస్తామో మన మనసు ఆటోమేటిక్గా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎమోషనల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉందో మనము ఒక ఎరుక స్థితిలో ఉంటామన్నమాట. మనం ఎప్పుడు కోపం వస్తున్నప్పుడు మనకి వెంటనే మన మనసు మనకి చెప్తుంది, నీకు కోపం వస్తుంది, నువ్వు కంట్రోల్లో ఉండు. ఆ ఎరుక స్థితి ఎప్పుడు వస్తుందంటే ఈ ధ్యాన సాధన ద్వారా వస్తుందన్నమాట. మనం ఎంతైతే సాధన చేస్తుంటామో మన మనసు మన దగ్గరగానే మనల్ని హత్తుకొనే ఉంటుందంట. అదే మనం ఎప్పుడైతే సాధనా మార్గం నుంచి దూరం అవుతామో మన మనసు ఎక్కడుంటుందో మనకు తెలియదు. ఏ డాక్టర్ అయినా మనకి హృదయం ఎక్కడుంది, హార్ట్ ఎక్కడుంది, జాయింట్ ఎక్కడుంది, ఎక్కడ ఏ పార్ట్ ఉందని చెప్తాడు, కానీ మనసు ఎక్కడుందో చెప్తారా? చెప్పలేరు. అది ఎక్కడ ఉంటుంది, అది ఎన్ని ఖండాలు దాటి ప్రయాణం చేస్తుందో దానికే తెలియదు. కానీ మన మనసు మనల్ని హత్తుకొని ఉండాలంటే, మనము ఆధీనంలో ఉండాలంటే మనము ఈ సాధన ద్వారా మన మనసుని మనకి ఒక పగ్గాలను వేసి మనలో ఉంచుకోవచ్చు అన్నమాట. ఈ మనసు అనేది ఎలాంటిదంటే ఒక మాయా మృగం లాంటిది. మృగం అంటేనే తెలుసు కదా, అది సాధు జంతువు కాదు, అది ఏం చేస్తుందో దానికే తెలియదు. కానీ ఆ మాయా మృగాన్ని మనం ఎలా మాయ చేయాలి? వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యమంటారు కదా, అలాగే ఈ మాయా మృగాన్ని కూడా మనం కూడా మాయ చేయొచ్చు అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక సింహం ఉంది మన చేతిలో, ఆ సింహమే మన మనసు. మన లలితా సహస్రనామంలో ఏం చెప్తారు? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని. సింహ అంటే దాన్ని తిరగదిప్తే ఏమొస్తుంది? హంస అంటేనే మనలో ఉన్న శ్వాస అన్నమాట. ఆ శ్వాస మీద కూర్చున్న మహాలలిత త్రిపుర సుందరి అది ఎవరు? అది మనమే. మన శ్వాస మన ఆధీనంలోని మనమే దానిపైన కూర్చున్న లలితా త్రిపుర సుందరులు అన్నమాట. మనకి మనసు అనేది ఉండాలి. అరిషడ్వర్గాల్ని జయించిన వాడే యోగి అనుకోకూడదు. మనము అన్నిటిలోని ఉండాలి, అన్నిటిలోని ఉంటూ మనంగా ఉండాలన్నమాట. నీ జీవితమే నీకు పాఠశాల, నీ చుట్టూ ఉన్న మనుషులే నీకు గురువులు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళే నీ మొదటి గురువులు. ఫస్ట్ తెలుసుకునేది మొట్టమొదటిది ఇదే. అందరూ దాన్నే యాక్సెప్టెన్సీ అంటారు. మన ఇంట్లో పరిస్థితులు, మన ఇంట్లో మనుషుల్ని యాక్సెప్ట్ చేయడమే, సిచ్యువేషన్స్ని యాక్సెప్ట్ చేయడమే ఒక పెద్ద ఛాలెంజ్ అక్కడ. దాన్ని ఓవర్కమ్ చేసినప్పుడు మనసును కూడా ఓవర్కమ్ చేయగలుగుతాం. సో మానస, మరి ధ్యానం చేస్తున్నావు 1 year నుంచి, స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూసావు, అవగాహన వచ్చింది, అర్థం చేసుకున్నావు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నావు సాధన చేస్తూ. సో ఇప్పుడు నీకు
వాట్ డూ యూ థింక్ యాక్చువల్లీ స్పిరిచువాలిటీ, ఒక ఆధ్యాత్మికత అనేది నీకేమనిపించింది? నీకేం అండర్స్టాండ్ అయింది నీ గురించి? నా గురించి ఈ స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూస్తూ ఈ ధ్యాన సాధన చేయడం వల్ల ముందుగా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను తెలుసుకున్నది, నేను అనేది ఈ శరీరం మాత్రమే కాదు, నాలో ఉన్నది ఒక ఆత్మతత్వం అనేది నేను గ్రహించగలిగాను. నేను ఒక ఆత్మ పదార్థాన్ని, ఈ శరీరాన్ని ఆక్యుపై చేసిన ఒక ఆత్మశక్తిని అనేది నాకు అర్థమైందనమాట. అంటే నా ఆత్మశక్తి అనేది నాకు తెలిసింది. మనలోనే ఉంది ఆ శక్తి. పత్రిజీ గారు అంటూ ఉంటారు, నిన్నెవరు ఉద్ధరించరు, నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి అని. అది దాని మీనింగ్ ప్రాక్టికల్ ఈ ధ్యాన సాధన ద్వారా నాకు చాలా అర్థమైందనమాట. అంటే మనలో ఉన్న ఆత్మ కూడా ఎంతో శక్తివంతమైనది. మనము దాన్ని తెలుసుకోవడం కోసమే అది వేచి ఉన్నది అనేది నాకు అర్థమైంది ఈ ధ్యాన సాధన ద్వారా. ధ్యాన సాధన అనేది ఇన్నర్ జర్నీ. ఇన్నర్లో ఏముంది? మన ఆత్మతత్వం అనేది ఉంది. ఆ ఆత్మతత్వానికి ఒక అమోఘమైన శక్తి ఉంది. ఆ శక్తి మనలోనే ఉంది. కాబట్టి మనం దాని ద్వారా మన భావోద్వేగాల్ని కానీ, మనలో ఉన్న దైవీ గుణాలని కానీ, మనలో ఉన్న భావోద్వేగాల్ని నియంత్రించుకునే శక్తి కానీ మనకి అదే ప్రసాదిస్తుంది అనేది నాకు అర్థమైంది. మన గురువు ఎక్కడో లేరు, మన శ్వాసే మన గురువు అనేది నాకు బాగా అర్థమైంది. ఇది వండర్ఫుల్. అల్టిమేట్గా ద సోల్ పర్పస్ ఏంటంటే ఇది తెలుసుకోవడమే. మనం ఒక ఆత్మస్వరూపాలమని, ఆత్మతత్వంతో కూడిన ఆత్మ పదార్థాలమని, మనం శరీరం తీసుకున్న, దేహాన్ని తీసుకున్న ఒక ఆత్మశక్తిమని. ఓకే మానస, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ దిస్ జర్నీ. సరైన మంచి మార్గంలోకే వచ్చావు. సో నీ ఎక్స్పీరియన్సెస్ కానీ, నీ ఉన్న క్లారిటీతో కూడిన నీ మాటలు కానీ ఎంతో ముచ్చటగా ఉన్నాయి వింటుంటే. సో నువ్వు ఇంకా మరింత ధ్యాన సాధన చేస్తూ, మరింత ఇన్నర్ జర్నీ చేస్తూ, ఇంకా నీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అందరికీ షేర్ చేస్తూ, జర్నల్ చేసుకుంటూ నీ ఎక్స్పీరియన్సెస్ని, సో ఇంకొద్ది మందికి ధ్యానాన్ని నేర్పిస్తూ, ఎప్పుడు కూడా హ్యాపీగా ఆత్మశక్తితో కూడి సంతోషంగా ఉండాలని, ఈ సోల్ పర్పస్ను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను యాజ్ యువర్ సిస్టర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన విభా మెడిటేషన్ ఛానల్, అంతకుముందు మా ప్రియమైన అక్క సుష్మిత ఈ అవకాశం ఇచ్చి నా ఎక్స్పీరియన్సెస్ని మీ అందరితో పంచుకునేటట్టు చేసినందుకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇట్స్ మై ప్లెజర్ డియర్. So thank you for watching. Please like, share and subscribe our Vibha Meditation channel. Thank you.